నమస్కారం. ఈరోజు ప్రశ్న కరీముల్లా గారు యూట్యూబ్లో పంపారు. కుండలిని శక్తి అంటే ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రకరకాల శక్తులు ఏమీ లేవు. కుండలిని శక్తి ఇలా రకరకాల శక్తులు లేవు. ఉన్నది ఒకటే శక్తి, అది విశ్వశక్తి. ఆ విశ్వశక్తి ఈ మొత్తం విశ్వమంతా నిండి ఉంది. కొద్దిమంది ఏమంటారంటే మన లోపల కుండలిని అన్న ఒక భాండాగారంలో అతి ఎక్కువగా నిండి ఉంది అని చెప్పు. కుండలిని అనేది ఒక శక్తి భాండాగారం, అంటే ఒక బాక్స్, ఒక బ్యాంక్ ఆఫ్ ఎనర్జీ. అంటే అది శక్తి కాదు, ప్రత్యేకించేది ఒక శక్తి కాదు, అదొక బ్యాంక్, ఎనర్జీ బ్యాంక్. ఒక్కసారిగా హై టెన్షన్ పవర్ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే హెవీ ఎలక్ట్రికల్ పవర్ని ఒక్కసారిగా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే కుండలిని అనేది ఒక అత్యంత ఎక్కువ శక్తి ఉన్న భాండాగారం. దాన్ని ఓపెన్ చేస్తే దానికి ఓపెన్ చేయాలి అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. హై టెన్షన్ పవర్ని హ్యాండిల్ చేస్తుంటారు అందరూ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని దానిపై వర్క్ చేస్తూ ఉంటారు. అంటే అలాగే మనం కూడా ఈ కుండలిని అనే ఒక శక్తి భాండాగారం గురించి తెలుసుకొని దానిపైన పని చేయాలి, దానికి సంబంధించిన సాధన చేయాలంటే దానికి తగిన జాగ్రత్తలు వహించి ఆ జాగ్రత్తలు ఏంటో తెలిసిన ఒకనొక సరైన గురువును పట్టుకొని చేయాల్సి ఉంటుంది. నేను కూడా 95 ఆ ప్రాంతంలో కుండలిని అనే దాని గురించి ఎన్నో పుస్తకాలు చదివి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. పుస్తకాల ద్వారా ఒక్కసారిగా శక్తి వచ్చేసి, అంటే కుండలిని సరిపోయిన పవర్ అని కూడా అంటారు. అంటే పాము లాంటి ఒక శక్తి ఉంటుంది అనుకుంటారు. ఒక పాములాగా శరీరం అలా ఎగిరి కంతేయడం మొదలుపెట్టింది. అంటే ఒక్కసారిగా శక్తి వచ్చి శరీరం అతలాకుతలం కావడం మొదలుపెట్టింది. చాలా రోజులు అంటే ఈ శరీరం తట్టుకోలేని ఒకనొక పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇలాగే ఒక అడవిలో కూర్చొని చేస్తూ ఉన్నప్పుడు ఒకరు వచ్చి చెప్పారు, బాబు నువ్వు ఏం చేస్తున్నావు అని. అంటే కుండలిని శక్తి అనేది తెలుసుకున్నాను, చాలా ఎక్కువ పవర్ వచ్చేస్తుందంటే ఆ పవర్ వస్తే తట్టుకోగలిగే శక్తి నీకు ఉందా అన్నాడు. అది ఎలా చేయాలో నీకు తెలుసా? తెలియదు. మరి ఎలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటే శక్తి వస్తే మాత్రం తట్టుకోగలుగుతామా అంటే శక్తి తెచ్చుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఒక్కసారిగా అనంతమైన శక్తిని ఒక్కసారిగా 1000 వోల్ట్ల పవర్ని తెచ్చుకోవడం ఇంపార్టెంట్. దాన్ని హ్యాండిల్ చేయగలిగేంత జ్ఞానం మనకుందా? కాబట్టి ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆ రోజు ఇది చేయడం సరైన పద్ధతి కాదు. సరైన గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు ముఖంగా ఆ గురువు చెప్పిన జాగ్రత్తల ప్రకారం చేస్తే నీ శరీరం నిలబడుతుంది, లేకపోతే గ్యారంటీ లేదు నీ శరీరానికి అన్నాడు. అప్పటి నుంచి ఆ కుండలిని అన్న దాన్ని పక్కన పెట్టి కేవలం ఒక సామాన్యమైన సహజ ప్రక్రియ అయినటువంటి ధ్యానాన్ని పట్టుకోవడం జరిగింది. కుండలిని ప్రక్రియలు చేయొద్దని కాదు. మళ్ళీ తిరిగి ఆ పుస్తకాన్ని వెరిఫై చేస్తే చివరి పేజీలో ఉన్న అంశం ఏంటంటే ఈ పద్ధతులు గురుముఖంగా చేయండి అని చెప్పారు. మొదటి కొన్ని పేజీలు మనం చదివేస్తాం కుండలిని గురించి, చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, ప్రయత్నాలు మొదలు పెడతాం. కానీ అవి తప్పనిసరిగా ఒక ధ్యానం తప్ప, ఒక సహజ సిద్ధమైన ప్రకృతి ధ్యానమో లేకుంటే ఆనాపానసతి ధ్యానం తప్ప మిగతా అన్ని ప్రక్రియలు కూడా సరైన గురువు దగ్గర నేర్చుకొని వారి ఆధ్యానంలో చేస్తేనే సరిగ్గా ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, తొందరపడే పని లేదు. ఒక్కసారిగా మనకు హై టెన్షన్ ఎనర్జీ అనంతమైన 1000 కోట్ల పవర్ వచ్చే అవసరం లేదు. మన నిత్య జీవితానికి తగినంత ఈ జ్ఞానాన్ని పాటించి మన అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి తగినంత శక్తి మనకు ధ్యానం ద్వారా, మన జ్ఞానం ద్వారా తప్పనిసరిగా వస్తూనే ఉంటుంది. మరీ ఎక్కువ ఇష్టం ఉంటే ఒక్కసారిగా అచంద్రియ శక్తిలో లేకుంటే సిద్ధులో సాధించాలి, లేకుంటే పవర్స్ అన్ని సాధించాలి అనుకుంటే దానికి సరైన గురువు దగ్గరికి వెళ్దాం. వెతుక్కొని మరి గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాతే ఈ కుండలిని లేదా ఇలాంటివన్నీ విషయాల గురించి తెలుసుకొని ప్రాక్టీస్ చేయడం మొదలు పెడదాం. తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు, సరైన గురువు వల్లనే ఉపయోగం. సద్గురువు ఉంటేనే ఇలాంటివన్నీ చేయవలసి ఉంటుంది. 2 రోజుల క్రితం కరీముల్లా గారు యూట్యూబ్లో పంపారు. చాలా 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 ముఖ్యమైన ప్రశ్న. మనం ఎందుకు పుట్టాం, ఎందుకు ఈ జన్మ తీసుకున్నాం అన్నది ప్రశ్న. చాలా ముఖ్యమైన ప్రశ్న.
ఎక్కువ మంది సాధకులకు వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఇదే. నాకు కూడా 20-30 ఏళ్ళ కిందట వచ్చిన ప్రశ్న. దీనికోసమే ఎంతోమంది గురువులను కలవడం జరిగింది, ఎన్నో గ్రంథాలను చదవడం జరిగింది. వేదాలని, భగవద్గీతను, ఖురాను, బైబిలు, వెస్ట్రన్ ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ బుక్స్ చదవడం జరిగింది. అడవులను పట్టుకొని తిరగడం జరిగింది ఈ ప్రశ్నకు సమాధానం కోసం. ఎన్నో పుస్తకాలు చదివిన తర్వాత, ఎంతోమంది గురువులను కలిసిన తర్వాత, ఎంతో ధ్యానం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా ఈ భూమి మీదకి మనమే కాదు ప్రతి ఒక్క మనిషి కూడా ఒకే ఒక దానికోసం వస్తున్నాడు. ఏంటంటే నేర్చుకోవడానికి. భూమి అన్నది ఒక పాఠశాల, స్కూలు, కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి వెళ్తున్నాం ఒక పద్ధతి ప్రకారం. అక్కడ ఒక పద్ధతి ఉంటుంది. అలాగే భూమి అన్న దానికి ఒక పద్ధతి ఉంది. అక్కడ ప్రాక్టికల్స్ చేసి మనల్ని మనం పైకి తీసుకెళ్ళడానికి ఈ భూమి మీదకి వచ్చాం కొన్ని పాఠాలు నేర్చుకొని. ఎక్కడ తీసుకెళ్ళడానికి? మనిషి నుంచి దైవత్వం వైపు మనల్ని మనం తీసుకెళ్ళడానికి. అంటే ప్రతి మనిషి కూడా పుట్టింది ఒకే ఒక కారణం చేత. ఆ కారణం ఏంటంటే దైవత్వాన్ని పెంపొందించుకోవడానికి లేదా బుద్ధత్వాన్ని పెంపొందించుకోవడానికి. ప్రతి మనిషి, ప్రతి రాయి, ప్రతి చెట్టు, ప్రతిదీ కూడా దైవంలో భాగమే, దైవత్వంలో ఒక భాగమే అని ప్రహ్లాదుడు ఎప్పుడో నిరూపించాడు. ఒక స్తంభంలో అంటే ఒక రాయిలో ఉన్న దేవుడిని బయటికి తీసుకొస్తే, దైవత్వాన్ని బయటికి తీసుకొస్తే లోక కళ్యాణం జరిగింది. మరి మన లోపల ఉన్న దైవత్వాన్ని బయటికి తీసుకొస్తే మన కళ్యాణము లేదా లోక కళ్యాణం జరగదా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అసలు సత్యం ఏంటో అర్థం చేసుకుందాం. ఎందుకు పుట్టామో అర్థం చేసుకుందాం. పుట్టుకతో ప్రతి వ్యక్తి, ప్రతి రాయి, ప్రతి జీవి కూడా దైవత్వంలో భాగమే, దైవంలో ఒక భాగమే, దైవమే, బుద్ధుడే. కానీ ఆ విషయాన్ని సాధన ద్వారా, జీవన విధానం ద్వారా, సత్యాన్ని జీవితంలో పెట్టడం ద్వారా శక్తిని మరింతగా పెంచుకొని, మనోచంచలత్వాన్ని తగ్గించుకొని, ఆకర్షణలకి లొంగకుండా తనతో తాను, అందరితో తాను దైవ లక్షణాలతో జీవిస్తూ తనను తాను ఒక దైవంగా, తనను తాను ఒక బుద్ధుడిగా మలుచుకోవడానికే ప్రతి వ్యక్తి పుట్టాడు అని నాకు అర్థమైన విషయం. ఇదే మీకు అర్థమవుతుంది ధ్యానం చేస్తే, ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితే. ప్రతి ఒక్కరికి, ప్రతి గురువుకి, ప్రతి ఆధ్యాత్మిక గురువుకి అర్థమైన విషయం అదే. ప్రతి ఆధ్యాత్మిక గురువు చెప్తుంది అదే. మన లోపలి దైవత్వాన్ని పెంచుకుందాం అని. క్రూరత్వం నుంచి మానవత్వం వైపు, మానవత్వం నుంచి దైవత్వం వైపు ప్రయాణం చేయడానికే పుట్టాం. అందరం కలిసి, అందరితో అందరూ సహకరించుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి సాధనకు ఒకరు సహకరించుకుంటూ, ఒకరి జ్ఞానానికి ఒకరు సహకరించుకుంటూ, అంతటా అన్ని చోట్ల దైవత్వాన్ని పెంపొందించుకుంటూ జీవించడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆ విషయాన్ని అర్థం చేసుకుందాం. గణేష్ గారు వాట్సాప్లో పంపారు, త్రికరణ శుద్ధి అంటే ఏంటి, ఆ త్రికరణ శుద్ధితో ఎలా జీవించాలి అన్నది ప్రశ్న. చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ త్రికరణాలు అంటే ఈ జీవితాన్ని మనం సృష్టించుకోవడానికి వాడే
3 కారణాలు, 3 ఉపయోగపడే ఒక ఇన్స్ట్రుమెంట్స్ అనుకోవచ్చు. అవేంటివి? ఒకటి, మొట్టమొదటి ఆలోచన, మన ఆలోచన. రెండవది మన మాట. మూడవది మన చేతలు, అంటే మనం చేసే పనులు. ఈ మూడింటి ద్వారా, అంటే మన ఆలోచనలు, మన మాటలు, మన చేతల ద్వారా మనం ఈ ప్రపంచాన్ని సృష్టించుకుంటూ ఉంటాం. అంటే మన చుట్టూ ఉన్న మన ప్రపంచాన్ని సృష్టించుకుంటాం. ఈ మూడింటి ద్వారానే మనం ఆనందంగా ఉంటామా, బాధగా ఉంటామా, అనుకున్నది సాధిస్తామా, సాధించలేమా. ఈ మూడింటి ద్వారానే మనం అనుకున్నది సాధిస్తామా, సాధించలేమా, బాధగా ఉంటామా, ఆనందంగా ఉంటామా, ఈ ప్రపంచంలో ఎలా ఉంటాం, మనతో మనం ఎలా ఉంటాం, పక్కవాడితో ఎలా ఉంటాం, ఇదంతా కూడా డిసైడ్ అవుతుంది. దాని ప్రకారమే మన జీవితం నిర్ణయించబడుతుంది, మన జీవితం సృష్టించబడుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మన అనుకున్న ప్రపంచం సృష్టించబడుతుంది. ఈ త్రికరణాలలో శుద్ధి ఎంతగా ఉంటే అంతగా మన జీవితం శుద్ధిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అనేది అందరి అభిప్రాయం. శుద్ధి అంటే ఏంటి? మామూలుగా జరుగుతున్న విషయం ఏంటంటే, ఆలోచన ఒకటి చేస్తూ ఉంటాం, ఇంకొకటి మాట్లాడుతూ ఉంటాం, ఇంకొకటి ఏదో చేస్తూ ఉంటాం. అంటే ఒకదానికొకటి పొంతన ఉండదు. మంచే అనుకుంటాం, ఇంకొకటి ఏదో మాట్లాడతాం, అనుకున్నది కాకుండా ఇంకొకటి ఏదో చేస్తూ ఉంటాం. అంటే మూడిటికి పొంతన ఉండకపోవడమే అశుద్ధి, 3 కలిసి ఉండడమే శుద్ధి. ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో దాని ప్రకారంగా మనం జీవించగలిగి ఉంటే, మనకున్న శక్తి, మనకున్న ఏదైతే అనంతమైన శక్తో లేకుంటే మనం సంపాదించుకున్న శక్తి 3 రకాలుగా విడిపోకుండా మనం అనుకున్నది సాధించడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు జీవితం ఆనందపరంగా తయారవుతుంది. అలా కాకుండా ఒకటి ఆలోచిస్తే ఇంకొకటి మాట్లాడి ఇంకొకటి చేస్తుంటే శక్తి డివైడ్ అయిపోయి పలు రకాలుగా మన జీవితం సృష్టించబడుతూ ఉంటుంది. ఆలోచనల ద్వారా కొంత సృష్టించబడుతుంది, మాటల ద్వారా ఇంకొకటి ఏదో సృష్టించబడుతుంది, చేతుల ద్వారా మరొకటి సృష్టించబడుతుంది. అంటే పొంతన లేని ఇంబ్యాలెన్స్డ్ లైఫ్ అనేది మనకు ఉంటూ ఉంటుంది. అందరికీ కావాల్సింది హ్యాపీ లైఫ్, బ్యాలెన్స్డ్ లైఫ్, అనుకున్న జీవితం, కోరుకున్న జీవితం కావాలి. అలా కావాలి అనుకుంటే మొట్టమొదటగా ఈ త్రికరణ శుద్ధి తెచ్చుకోవాలి. ఆ త్రికరణ శుద్ధి తెచ్చుకోవాలంటే ముందు త్రికరణాలలో మన బ్యాలెన్స్ తెచ్చుకోవాలి. అది ఫౌండేషన్. మన ఆలోచనలు మన చేతిలో ఉండాలి. బ్యాలెన్స్ అంటే మన మాటలు మన చేతిలో ఉండాలి, మన చేతులు మన చేతిలో ఉండాలి. అప్పుడు మనం అనుకున్న విత్తనం మన ఆలోచనలో, మన మాటల్లో, మన చేతుల్లో మనం వేస్తూ వెళ్ళగలుగుతాం, లేకపోతే వేయలేం. ఇంబ్యాలెన్స్డ్ థాట్స్, ఇంబ్యాలెన్స్డ్ వర్డ్స్, నేను ఏం మాట్లాడాలో అది ఇంకోటి ఏదో మాట్లాడుతున్నాను అనుకోండి, ఇంబ్యాలెన్స్. అంటే నేను అనుకున్న వీడియో రాదు, ఇంకొకటి ఏదో వస్తుంది. నేను అనుకున్న వీడియో చేయకుండా ఇంకొకటి ఏదో వీడియో చేస్తున్నాను, అంటే చేయాలనుకున్న పని చేయకుండా ఇంకొకటి ఏదో చేస్తున్నాను, అంటే ఇంబ్యాలెన్స్డ్ వర్క్. ఆలోచన ఒకటి ఉంది, ఒక వీడియో చేయాలని, మాటల్లో ఇంకొక వీడియో గురించి మాట్లాడుతున్నాను, సినిమాల గురించి మాట్లాడుతున్నాను, అలా ఇంకొకటి ఏదో మాట్లాడుతున్నాను టాపిక్, చేయాల్సింది ఇంకొకటి వీడియో ఏదో ట్రై చేస్తున్నాను, అంటే పొంతన లేదు. అప్పుడు అనుకున్న వీడియో రాదు, ఇంకొకటి ఏదో వీడియో వస్తుంది, అంటే అనుకున్న జీవితం రాదు, అనుకున్న విధంగా జీవితం ఉండదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటిగా త్రికరణ శుద్ధిలో మొదటి భాగంగా మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు బ్యాలెన్స్ తెచ్చుకోవాలి. అంటే మన చేతుల్లోకి మన ఆలోచనలు, మన మాటలు, మన చేతులు, మన మాటలు అన్నీ తెచ్చుకోవాలి. తర్వాత ఆ యొక్క ఆలోచనలో, మాటల్లో, చేతుల్లో జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఆత్మజ్ఞానము లేకుంటే జ్ఞానం పెరగాలంటే ఆత్మస్థితి పెరగాలి, ఆత్మజ్ఞానం పెరగాలి, రెండూ పెరుగుతూ వెళ్ళాలి. ఆత్మజ్ఞానం అంటే మనకు తెలుసు, ఆత్మస్థితి అంటే కూడా మనకు తెలుసు. మనసును శూన్యం చేస్తూ వెళ్తే ఆత్మస్థితి దానికే ఇదే వస్తూ వెళ్తూ ఉంటుంది. మన మనసు ఎంతగా శూన్య స్థితిలో ఉంటే అంతగా ఆత్మ యొక్క ప్రతిరూపం, విశ్వరూపం మన బయటికి వచ్చి అనుకున్న విజయం అద్భుతమైన జీవితం సృష్టిస్తూ వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా మనసు మన చేతిలో లేదు, మనసు శూన్యంలో లేదు, రకరకాల లక్షల కోట్ల ఆలోచనలు ఉంటే అనుకున్నది ఏది జరగదు. కాబట్టి మనోశూన్యత పెంచుకుంటూ, ఆత్మస్థితిని పెంచుకుంటూ, వీలైనంతగా ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆ జ్ఞానాన్ని మన జీవితంలో ఉంచుతూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ యొక్క
త్రికరణ శుద్ధి అనేది జరిగి మనం అనుకున్న విధంగా మన జీవితం తయారై ఆనందంగా ఉండగలిగే అవకాశం పెరుగుతూ వెళ్తుంది. జర్నలిస్ట్ గణేష్ గారు వాట్సాప్ ద్వారా పంపించారు. ఏంటంటే త్రికరణ శుద్ధి అంటే ఏంటి అని, దాంతో ఎలా జీవించాలి, అది ఎలా పెంచుకోవాలి, ఏమైనా లాభం ఉందా అని. ఇక్కడ త్రికరణాలు అంటే ముందు తెలుసుకుంటే వాటి వల్ల లాభం ఏంది, వాటి అంటే శుద్ధి ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. త్రికరణాలు అంటే మూడు ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్స్. దేనికోసం? మన జీవితాన్ని సృష్టించుకోవడానికి, మనము మన జీవితాన్ని సృష్టించుకోవడానికి వాడే 3 ఉపకరణాలు. ఆ ఉపకరణాలు ఏంటి అంటే మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు. ఈ 3 ఉపకరణాలు త్రికరణాలు అంటాం దీన్నే. ఈ 3 కరణాల ద్వారానే మన జీవితాన్ని మనం సృష్టించుకుంటూ ఉన్నాం. ఆలోచిస్తాం ఏం చేయాలి అని, దానికి తగిన విధంగా ఏదో ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాం, పనులు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకటి ఆలోచిస్తాం, ఇంకొకటి మాట్లాడతాం, ఇంకొకటి చేస్తూ ఉంటాం. అంటే మూడింటికి పొంతన ఉండదు. ఆలోచించింది చేయలేకపోతుంటాం, అదే మాట్లాడలేకపోతుంటాం, దానికి ధైర్యం సరిపోదు, లేదా మనోచంచలత్వం వల్ల ఏదేదో చేసేస్తుంటాం. ఒకటి అనుకుంటాం, ఇంకొకటి ఏదో జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మన జీవితం అనుకున్న విధంగా కాకుండా, అనుకున్న దిశలో కాకుండా, అనుకున్న గమ్యం వైపు కాకుండా ఎలా పడితే అలా సృష్టించబడుతూ ఉంటుంది. మనం ఏదైతే గోల్ అనుకుంటున్నామో అది సృష్టించబడకుండా. ఎందుకు? మన శక్తి ఏదైతే ఉందో అది 3 భాగాలుగా విభజించబడి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఆలోచనల కొంత శక్తి, మాటలకు కొంత శక్తి, చేతలకు ఇంకొంత శక్తి. ఎప్పుడైతే 3 ఒకటిగా మారుతాయో, ఎంత ఎక్కువగా ఒకటిగా మారుతూ వెళ్తాయో అప్పుడు ఆ శక్తి మొత్తం ఒకే చోట కుమ్ముగూడి ఉంటుంది. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను, నా ఆలోచనలు, నా మాటలు, నా చేతలు ఈ వీడియోలోనే ఉంటే ఆ వీడియోకి ఎక్కువ శక్తి వస్తుంది. నేను అనుకున్న విధంగా వీడియో చేయగలుగుతాను. అలా కాదు, నేను ఒకటి ఆలోచిస్తున్నాను ఒక వీడియో గురించి, ఇంకొక వీడియో సంబంధించిన సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను, ఇంకొక రకంగా ఏదో యాక్షన్ చేస్తున్నాను అంటే అప్పుడు ఆ వీడియో సరిగ్గా రాదు, అనుకున్న విధంగా రాదు. నేను అనుకున్న విధంగా అంటే అనుకున్న సృష్టి జరగలేదు, అనుకున్న దిశలో నేను వెళ్ళలేకపోతున్నాను, శక్తి సన్నగిల్లింది, ఇంకోటేదో జరిగింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, త్రికరణ శుద్ధి అంటే మూడిటిని ఒకే చోట ఉంచడానికి ప్రయత్నించడమే త్రికరణ శుద్ధి. ఎంత ఎక్కువగా ఇవి ఒకే చోట ఉంటూ వెళ్తే, ఒకే విషయంలో ఉంటూ వెళ్తే, ఆ పర్సంటేజ్ ఎంత ఎక్కువగా పెరుగుతూ వెళ్తుంటే మన జీవితం అంత శక్తివంతంగా తయారై, అంత అద్భుతంగా తయారై, అంత పవర్ఫుల్గా తయారై, అంత ఆనందకరంగా తయారై అనుకున్నవన్నీ సాధిస్తూ వెళ్ళగలుగుతాం. ఎంత తక్కువగా ఈ యొక్క త్రికరణ శుద్ధి ఉంటే, అంటే మూడు రకాలుగా ఎంత ఎక్కువగా వెళ్తూ ఉంటే, అంటే శుద్ధి లేకుండా ఉంటే అంతగా మన జీవితం అగమ్య గోచరంగా ఉంటుంది, ఏమవుతుందో తెలియని పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ త్రికరణ శుద్ధి పెంచుకుంటూ వెళ్దాం. ఆ త్రికరణ శుద్ధి పెరగాలి అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే మనోశుద్ధి. మనోశుద్ధి అంటే ఏంటి? మనసు మొట్టమొదటిగా మన చేతుల్లో ఉండడం, మన ఆలోచనలు మన చేతుల్లో ఉండడం. మన ఆలోచనలు, మన మనసు ఖాళీగా లేకుండా ఎటు పడితే అటు వెళ్తూ చంచలంగా ఉంటే త్రికరణ శుద్ధి సాధ్యం కాదు. మనసు ఎక్కడికో పోతున్నప్పుడు ఆలోచనలు ఎక్కడికో పోతాయి, మాటలు ఎక్కడికో పోతాయి, చేతలు ఎక్కడికో పోతాయి. కాబట్టి త్రికరణ శుద్ధి సాధించాలంటే ముందు మనోస్థిరత్వం సాధించాలి, మనోశుద్ధి సాధించాలి. మనోశుద్ధి దేని ద్వారా సాధ్యమవుతుంది? ఆత్మస్థితి వల్ల, ఆత్మ జ్ఞానం వల్ల సాధ్యం మనోశుద్ధి అనేది. మనోశుద్ధి, ఆత్మ జ్ఞానము అంటే ఏంటో తెలుసు, మనకు ఆత్మస్థితి ఎంతో తెలుసు. ఆత్మస్థితి పెరగాలి అంటే చంచలత్వం తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఆత్మస్థితి ఎంతగా పెరుగుతూ వెళ్తూ ఉంటే అంతగా మన మనసు కుదుటపడి అంత ఆనందంగా తయారై, మనం అంత శక్తివంతంగా తయారై ఆత్మ జ్ఞానం పెంచుకుంటూ వెళ్ళి ఆ ఆత్మ జ్ఞానాన్ని తీసుకొచ్చి మన ఆలోచనల్లో, మన మాటల్లో,
మన చేతుల్లో పెడుతూ వెళ్ళడమే త్రికరణ శుద్ధి పెంచుకోవడం అంటే. మనకంటూ కొంత ఆత్మ జ్ఞానం ఉంది, ఎంతో కొంత, లేదా పుస్తకాల ద్వారా మనం పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం, సజ్జన సాంగత్యం ద్వారా పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ పెంచుకుంటున్న ఆత్మ జ్ఞానాన్ని, మన జ్ఞానం ఏదైతే ఉందో అది మన ఆలోచనల్లో, మన మాటల్లో, మన చేతుల్లో పెడుతూ వెళ్తే త్రికరణ శుద్ధి పెరుగుతూ వెళ్తుంది. ఎంతగా త్రికరణ శుద్ధి పెరుగుతూ వెళ్తే అంతగా మన జీవితం అద్భుతంగా తయారవుతూ వెళ్తుంది. పునర్జన్మల గురించి తెలుసుకోవడం ఎలా? ధ్యానంలో. మంచి ప్రశ్నే. కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వెంటనే, ఆధ్యాత్మికంలోకి వచ్చిన వెంటనే, ఆధ్యాత్మికాన్ని నమ్మడం మొదలుపెట్టిన వెంటనే వచ్చే ప్రశ్నే ఇది. ఇంతకు పునర్జన్మ గురించి తెలుసుకునే అవసరం ఏముంది? నిజంగా అవసరం ఉందా? గత జన్మల గురించి తెలుసుకోవడం, లేదంటే రాబోయే జన్మల గురించి తెలుసుకోవడం అన్నది నా ప్రశ్న. గత జన్మలో నేను భీముణ్ణి అని తెలిసింది, వచ్చే లాభం ఏంటి? నాకు ఒక 25-30 ఏళ్ళ కిందట ఎవరో వచ్చి చెప్పారు, బాబు పోయిన జన్మలో నువ్వు అది అంటే భీముడికి సంబంధించిన వాళ్ళ వంశంలో ఉన్నావు అని. అబ్బో, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను, నేను ఆల్రెడీ చాలా గొప్పవాడిని అన్న ఆలోచన నాకు మొదలైంది. అది ఆత్మవిశ్వాసమా లేకుంటే ఒక రకమైన ఈగోనా అన్న ఆలోచన ఆ తర్వాత మళ్ళీ వచ్చింది. అంటే తెలియకుండానే గత జన్మలో నేను ఇది, నేను అది అని తెలుసుకోవడం వల్ల ఒక రకమైన ఆధ్యాత్మిక అహంకారానికి లోనైపోయాను. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, అసలు ఆధ్యాత్మికత అంటేనే మొట్టమొదటి ఫౌండేషన్, మొట్టమొదటి ప్రిన్సిపల్ నిరహంకారము. అంటే ఈగోని పక్కన పెట్టడం, నేను గొప్ప, నేను అది, నేను ఇది అని పక్కన పెట్టడం అన్నది అర్థమైన తర్వాత నేను ఏదైతే ఏమైంది గతంలో, ప్రస్తుతం నేనేంటి అన్నది ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఎన్నో పుస్తకాలు, ఎన్నో గ్రంథాలు చదివితే ప్రతి ఆధ్యాత్మిక గురువు కూడా, ప్రతి ఎన్లైటెండ్ గురువు కూడా ఎక్కువగా ఈ క్షణం గురించే చెప్తున్నారు. ఈ క్షణంలో జ్ఞానాన్ని ఎలా పెట్టాలి? ఓకే, గతం గురించి తెలుసుకోవడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉండొచ్చు. గతం గురించి తెలుసుకున్నా, గతం గురించి తెలుసుకోకపోయినా వచ్చే జన్మ లేకుంటే వచ్చే రోజులు బాగుపడాలి అంటే ఈ క్షణంలో మనకు తెలిసిన జ్ఞానం ఉంచాలి అన్నది ఒకానొక గొప్ప జ్ఞానం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నాకు అర్థమైన ఒకానొక జ్ఞానం ఏంటి అంటే, గతం గురించి తెలుసుకోవడమో, గత జన్మల గురించి తెలుసుకోవడమో అన్నది ధ్యానంలో ప్రయత్నించడం ప్రత్యేకించి అన్నది అవసరం లేదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాసనో లేకుంటే ప్రకృతిలోనో ఉండి ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి. అంటే ఆలోచన రహిత స్థితే ధ్యానము. మరి ఈ ఇంకొక జన్మ గురించి తెలుసుకోవాలని ఒక ఆలోచన పెట్టుకుంటే అది ధ్యానం ఎలా అవుతుంది అనేది నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఏ ఆలోచన పెట్టుకున్నా అది ధ్యానం కాదు. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పెద్దలు. చిత్తవృత్తాన్ని నిరోధించమంటే అది మంచి ఆలోచన అయితే ఏముంది, పునర్జన్మ గురించి ఆలోచన అయితే ఏముంది, లేకుంటే నా జీవితం బాగుపడాలని ఆలోచన అయితే ఉంది, నా ఆరోగ్యం బాగుపడాలని ఆలోచన అయితే ఉంది, ఏ ఆలోచన కూడా ఉండకూడదు అన్నది దాంట్లో ఉన్న మొట్టమొదటి సిద్ధాంతం. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగము లేదా ధ్యానము అంటే చిత్తాన్ని మొట్టమొదటగా పక్కన పెట్టడము. మనం ధ్యానం చేస్తూ వెళ్తే సహజ సిద్ధంగా ఆలోచన రహిత స్థితికి వచ్చినప్పుడు, శక్తి వచ్చినప్పుడు ఏది రావాలో ఏది ఇవ్వాలో ఈ ప్రకృతికి లేకుంటే ఆ దేవుడికి ఆ పైవాడికి తెలుసు. మన ఇది కావాలి అది కావాలని కోరుకోవడం మొదలు పెడితే అది ధ్యానము ఆధ్యాత్మికత ఎలా అవుతుంది అనేది మనం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. సహజ సిద్ధంగా ధ్యానంలో ఏది వస్తే అది రాణిద్దాం. ఆలోచన రహిత స్థితి గురించి మాత్రమే మనం చేయవలసిన ప్రయత్నం. మిగతా ప్రయత్నాలన్నీ సహజ సిద్ధంగా వస్తే దానివల్ల వచ్చే లాభం ఎంతో ఉంటుంది. అలా కాకుండా నేను చిన్నప్పుడు ఇలాగే కొద్దిమందికి ఏదో అనుభవాలు ధ్యానంలో వస్తున్నాయని విని నేనేం చేశాను, నాకు కూడా వస్తే బాగుండు అని కూర్చుంటే నాకు కూడా అనుభవాలు రావడం మొదలుపెట్టాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు కావాలి అని కూర్చుంటే మన మైండ్ చాలా తెలివైనది, చాలా ఇంటెలిజెంట్, అవి ఇవ్వడం మొదలు పెడుతుంది. అంటే మైండ్ ప్లే అనేది స్టార్ట్ అవుతుంది. ఆ వచ్చిన అనుభవాలు నిజంగా ధ్యానంలో వచ్చిన అనుభవాలా లేకుంటే మైండ్ ప్లేనా అంటే మైండ్కి ప్రొజెక్ట్ చేసి చూపించే అవకాశం చాలా ఎక్కువ ఉంది. చాలా కెపాసిటీ ఉంది మైండ్కి.
చాలా పవర్ఫుల్ మైండ్. మనం ఏదనుకుంటే అది చూపించగలడం మొదలు పెడుతుంది, చూపించడానికి ప్రయత్నించడం మొదలు పెడుతుంది. కాబట్టి ఏది అనుకోకపోవడం అనేది ఉత్తమం. చిత్తాన్ని సంపూర్తిగా నిరోధించడం అనేది ఉత్తమం. సంపూర్తిగా ఆలోచనలో పక్కన పెట్టడం అనేది ఉత్తమం. నిజంగా మనకు గత జన్మలు అనేది తెలియ అవసరం ఉంటే తప్పనిసరిగా తెలుస్తుంది. లేదు అంటే గత జన్మలు తెలుసుకోవడానికి దానివల్ల కొద్దిగా ఉపశమనం పొందడానికి వేరే విధానాలు ఉన్నాయి. ప్రత్యేకించి కొంతమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ వద్దకు వెళ్ళి వాటి ద్వారా తెలుసుకొని కొంత ఉపశమనం సాధించి చివరికి మళ్ళీ రావాల్సింది ధ్యానానికే, చివరికి రావాల్సింది జ్ఞానానికే. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని అవసరానికి మించిన జన్మల గురించి నిజంగా ఉందో లేదో, లేదా ధ్యానంలో కనబడింది నేను గత జన్మలో ఒకానొక వ్యక్తిని, అది కరెక్ట్ అని ఎంతవరకు నమ్మకం, అంత ఆత్మస్థితి మనకు వచ్చిందా, అంత మనోనిశ్చలతో మనకు వచ్చిందా, తెలుసుకొని నిజంగా అది కరెక్టు అని తెలుసుకోగలిగేంత మనోస్థితి వస్తే మనకు తెలియాల్సిన అవసరమే లేని స్థితిలో మనం ఉన్నామని అర్థం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వీటి గురించి పక్కన పెడదాం, శుద్ధంగా ధ్యానం చేద్దాం, వీలైనంత ఎక్కువగా ధ్యానం చేస్తూ వెళ్దాం, శక్తిని పెంచుకుంటూ వెళ్దాం. జ్ఞానానికి తగినన్ని ఎన్నో వందల పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, లేదంటే ఎంతోమంది గురువులు మహాగురువులు ఎన్నో విషయాలు చెప్పి ఉన్నారు. ఆ తెలిసిన ఒక్క జ్ఞానం మనం పాటించగలిగిన మన భవిష్యత్తు లేదా నిజంగా వచ్చే జన్మ అంటూ ఉంటే అద్భుతంగా తప్పనిసరిగా తయారవుతుంది. అదే కర్మ సిద్ధాంతం. మనం ఈరోజు ఎలా జీవిస్తే మన రేపు ఎలా ఉంటుంది, రేపు అద్భుతంగా ఉంటుంది అనే చెప్పే ఒక సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం. మొట్టమొదటిగా కర్మ సిద్ధాంతాన్ని పాటిద్దాం, మొట్టమొదటిగా జ్ఞానాన్ని జీవితంలోకి తీసుకొద్దాం, చిన్న చిన్న విషయాలను పక్కన పెడదాం, శుద్ధమైన ధ్యానం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకృతి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.